గాంధీ భవన్లో వరంగల్ పార్లమెంటు స్థానానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు వరంగల్ పార్లమెంటు టికెట్ ఇస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు కేసీఆర్ తెలంగాణ కోసం ఏమీ చేయలేదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారంటున్న మోత్కుపల్లి నరసింహులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్టీ పార్లమెంట్ అభ్యర్థులకు ఈరోజు దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు కావడంతో సీనియర్లంతా ఈరోజు దరఖాస్తు చేసుకోవడానికి గాంధీ భవన్కి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నారు. మనతో పాటు మోత్కుపల్లి నరసింహులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు దరఖాస్తు చేసుకున్నారు, అంటే ఏ పార్లమెంట్ స్థానం చేసుకున్నారు? వరంగల్ పార్లమెంటుకి నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా పార్టీ గుర్తిస్తుందనే నమ్మకంతోనే నేను దరఖాస్తు వేశాను. ఒక సీనియర్ నాయకుడిగా 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగానే పనిచేశాను నేను. కాబట్టి నాకున్నటువంటి పరిచయాలు, ఆత్మీయత, రాష్ట్ర వ్యాప్తంగా మోత్కుపల్లి నరసింహులు అంటేనే మరి ఒక క్రేజీ ఉన్నటువంటి నాయకుడిగా నేను బతుకుతా ఉన్నా. నీతి నిజాయితీకి మారుపేరుగా నేను బతుకుతా ఉన్నా. ఎలాంటి మరి మచ్చలేని జీవితాన్ని నేను గడుపుతా ఉన్నా. కాబట్టి నాకు తప్పకుండా ఈ అవకాశం ఇస్తారనే నమ్మకం నాకున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశాను. మరి వారి ఆశీర్వాదం కూడా నాకు ఉంటుందనే అభిప్రాయం కింద నేనున్నా. అదేవిధంగా పార్టీ మొత్తంగా నాకు తెలియని వ్యక్తులు లేరు. అందరి యొక్క ప్రేమ అభిమానం నాకు ఉంటుంది. అదేవిధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో మరి చాలా మంచిగా పనిచేసి పార్టీకి పేరు తెచ్చే నాయకుడిగా నాకు అవకాశం ఇవ్వాలని కోరుతాను. అధిష్టానం నుండి మీకు స్పష్టమైన హామీ వచ్చిందంటారా కాంగ్రెస్ పార్టీకి? వరంగల్ ఎప్పుడు కూడా నిర్ణయాలు అనేటువంటి ఎలక్షన్ టైంలో జరుగుతాయి. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకే హైకమాండ్ ఉంటుంది, అంతకంటే ఏముంటుంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకే ఏదైనా జరుగుతుంది. కాబట్టి వారి దృష్టికి తెచ్చాను. కాబట్టి నేను ఇలా దరఖాస్తు చేశాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 రోజుల పరిపాలన గురించి ఏం చెప్తారు? 50 రోజుల పరిపాలన నిజంగా చెప్పాలంటే ఎంతో పరిపక్వత కలిగినటువంటి నాయకుడిగా ఇవాళ ముందుకు పోతా ఉన్నాడు. అది SC/ST బడుగు బలహీన వర్గాల అందరి ప్రేమను చొరగొంటా ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఈ 6 గ్యారెంటీలు కూడా అమలు చేసేదానికి చాలా తీవ్రంగా పనిచేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా యువకులు ఉద్యోగాల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేటువంటి అభిప్రాయం వారు చెప్తా ఉన్నారు. ఆ భర్తీ చేయడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ TPSC ఏదైతే తెలంగాణ సంబంధించిన సర్వీస్ కమిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రక్షాళన చేయడం జరిగింది. తప్పకుండా దాని ద్వారా మరి పోస్టులన్నీ కూడా గ్రూప్ 1 కానీ ఇతర మరి గ్రూప్స్ కానీ అన్నీ కూడా రిక్రూట్మెంట్ కూడా చేయాలనే అభిప్రాయం కింద వారు ఉన్నారు. తప్పకుండా వారికి మంచి పేరు వస్తుంది. గతంలో మీరు కేసీఆర్ తెలంగాణ ప్రదాత, అదేవిధంగా జాతిపితాను కూడా కేసీఆర్ని పోయినారు. అయితే ప్రధానంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం కారణం ఏంటంటే, నేను ఒక మాట చెప్తా వినండి మీరు. నేను ఏదన్నా మాట్లాడితే దాంట్లో వాల్యూ ఉంటే తప్ప నేను మాట్లాడను. కాబట్టి వాళ్ళ ఆ విషయానికి వస్తే కేసీఆర్ కానీ వాళ్ళ కుమారుడు కానీ వాళ్ళు భూమి మీద నడవటం లేదు, ఒక నియంత పోకడ కనబడతా ఉంది. సరే, దళిత బంధు అనే దాని మీద నేను అట్రాక్ట్ అయ్యా, అది మాత్రం నిజం. నిన్న ఇంద్రవెల్లికి సభకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డి మీద సీరియస్గా కామెంట్ చేసింది. అంటే నిధులు దుర్వినియోగం చేస్తున్నాడు, అదేవిధంగా ఏదైతే అమరవీరుల కుటుంబాన్ని ఎన్నడూ పట్టించుకున్న పాపం లేదు అని చెప్పేసి కామెంట్ చేసి సభ గురించి కూడా కామెంట్ చేసింది. దీనికి ఏం చెప్తారు? ఇదిగో కవిత గురించి నేను మాట్లాడను. ఆమె చాలా చిన్న అమ్మాయి. రెండోది ఏంటంటే తనకు తోసింది ఏదో 4 ముక్కలు టీవీలలో కనబడాలనేది తప్ప అంతకంటే ఏముంటుంది ఆమెకు. వాళ్ళ తండ్రి మాట్లాడితే దానికి వాల్యూ ఉంటుంది, కొడుకు మాట్లాడిన దానికే వాల్యూ లేదు. ఇక అనవసరం వాళ్ళు ఏం మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మాట్లాడితే వాళ్ళకి విలువ లేదు, అంతవరకు చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు స్థానాలు ఎన్ని గెలవబోతుంది? అన్ని పార్లమెంట్లు కూడా గెలుస్తుంది తప్పకుండా. మరి రేపు కేంద్రంలో కూడా వాస్తవంగా తెలంగాణ నుంచే పెద్ద ఎత్తున పార్లమెంటు సభ్యులు గెలిచి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పార్టీకి పూర్తి శక్తినిచ్చేటువంటి పార్టీగా ముందుకు సాగుతుంది. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరుగుతుంది. థ్యాంక్ యూ.
మొత్తంగా ఏదైతే మోత్కుపల్లి నరసింహులు వరంగల్ పార్లమెంటు ఎస్సీ రిజర్వ్ నుంచి ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో ఖచ్చితంగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా అత్యధిక మేరతో కూడా వరంగల్ పార్లమెంట్ స్థానంలో గెలుస్తాను. అదేవిధంగా నాకు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు అందరూ పరిచయం, నేను సీనియర్గా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇస్తే గెలుస్తాను కూడా ధీమాగా మోత్కుపల్లి నరసింహులు చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్.